నీట్ యూజీ 2024 1563 మంది అభ్యర్థులకు ప్రదానం చేసిన గ్రేస్ మార్కులు రద్దు చేయబడతాయి, కేంద్రం ఎస్సీకి చెప్పింది. నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా వివిధ విద్యార్థి సంఘ సభ్యులు న్యూఢిల్లీ సోమవారం జూన్ 10న 2024లో నిరసన చేపట్టారు. న్యూఢిల్లీ నీట్ యూజీ 2024 వివాదానికి సంబంధించి 1563 మంది అభ్యర్థులకు గ్రేస్ మార్కులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ అభ్యర్థులకు వారి వాస్తవ స్కోర్లను తెలియచేస్తామని మరియు తిరిగి పరీక్షకు హాజరయ్యే అవకాశం ఇవ్వబడుతుందని కేంద్రం పేర్కొంది. మళ్లీ పరీక్ష రాయడానికి ఇష్టపడని వారికి మే 5న జరిగిన పరీక్ష ఆధారంగా వారి స్కోర్లను పరిగణలోకి తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది కను అగ్వాల్ న్యాయమూర్తులు విక్రమనాథ్, సందీప్ మహతాతో కూడిన వెరిఫికేషన్ బెంచ్కి మాట్లాడుతూ, జూన్ 12న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన ప్యానెల్ విద్యార్థుల భయాలను తొలగించడానికి నిర్ణయం తీసుకుందని చెప్పారు. గ్రేస్ మార్కులను ప్రయత్నించని ప్రశ్నలకు మాత్రమే పరిమితం చేయాల్సిన అవసరం ఉందన్న సమయాన్ని కోల్పోయారనే కారణంతో 1563 మంది విద్యార్థులకు పరిహార మార్కులను ఇవ్వటం వల్ల వక్ర మార్గం ఏర్పడిందని ప్యానెల్ అభిప్రాయపడిందని అగర్వాల్ పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత 1563 మంది విద్యార్థులు స్కోర్ కార్డులను రద్దు చేయాలని సిఫార్సు చేయడం సముచితమని మరియు వారి వాస్తవ మార్కులను వారికి తెలియచేస్తామని కమిటీ నిర్ధారించింది. లైవ్లా నివేదించింది. ఎన్టీఏ తరపున సీనియర్ న్యాయవాది నరేష్ కౌశిక్ సమర్పించిన సమర్పణను కూడా కోర్టు రికార్డ్ చేసింది. తిరిగి పరీక్ష ఈరోజే తెలియజేయబడుతుంది మరియు జూన్ 23న నిర్వహించబడుతుంది. తిరిగి పరీక్షా ఫలితాలు జూన్ 30లోపు ప్రచురించబడతాయి. జూలై 6న జరగాల్సిన కౌన్సిలింగ్ ప్రారంభించవచ్చు.